ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజ్ గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని గురు అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. కానీ గురువు కానీ బోధకుడు కానీ తన హృదయము నుండి స్వాతిశయ భావములను లేశమైనను లేకుండా పారద్రోలి తాను వినే విధేయతలు గల మానవ సేవకుడనని లేక సహచరుడనని భావించలేను. పూజ్య స్మృతుడగు నా గురుదేవులు ఇందులకొక తార్కాణము. వారు తమ జీవితమంతయు సహచరులను సోదరులుగానే చూచుకొనిరి. వారు తమ శిష్యులనడి భావం ఒక్కసారి అయినను ఆయన మనస్సున తలసూపలేదు. వారికి వ్యక్తిగత సేవలను నర్చుటకైనను ఆయన సర్వదా సంసిద్ధుడుగా నుండెను. అవి వారి దృష్టికి కూడా రాకుండా పలుమారులాయన అట్లొనర్చియుండెను. గురువు తన ఆధిక్యమును విడనాడి తానొక సామాన్య మానవ సేవకుడని భావించుట ఆవశ్యకమని నేను అనుకొందును. అత్యవసర సందర్భములలో తప్ప గురువు శిష్యుల నుండి వ్యక్తిగత సేవలనందుగోరుట సమంజసము కానేరదు. అది కూడా తాను తన శిష్యులకు ఎంతవరకు సేవ చేయ సిద్ధమై ఉన్నాడో అంతమేరకే. గురువులనబడేది వారిలో పెక్కుమంది గురువుల ఎడ వ్యక్తిగతమగు సేవను ప్రోత్సహింతురు. ఏలయనగా అది వారికి వ్యక్తిగతమగు సుఖమును చేకూర్చి స్వాతిశయమును పోషించును. గురుని పాదములు తాకుట చేతను అవయవములను మర్దనము చేయుట చేతను శిష్యునిలో పవిత్ర సంస్కారములేర్పరుప జాలడి ఆకర్షణ శక్తి ధారలు గురువు నుండి శిష్యుని చేరునని వారందరూ. ఇట్లి ఆచరణము వలన శిష్యుడు ఆ గురువు నుండి కడు స్వచ్ఛతమ పవిత్రతను ఆకర్షించుచున్నాడనుట నిజము కావచ్చును. కానీ వానిని నన్నొక ప్రశ్న వేయ నిండు. గురువు శిష్యున కట్టి సేవ చేసినచో ఇవి సాధ్యము కాదా? అట్లు కాదని ఎవ్వరు సాహసించి చెప్పలేరని తలంచెదను. వ్యక్తిగత సుఖ సౌఖ్యములు తప్ప దీనికి మూలమగు ఉద్దేశము మరొకటి లేదనుట తేట తెల్లము. నా వినమ్ర ఉద్దేశము ఈ పద్ధతిని కాలావసరము బట్టి తారుమారు చేసి గురువు తానే శిష్యుల కట్టి సేవలు చేయవలేను. నిజముగా గురుని స్థానము కడు వింతైనది. తానొక గురువని కాన అనుచరులందరికంటే తాను ఉచ్చస్థితి యందు ఉండువాడని భావించుట గురువులో ఉండదగిన అతి హీనమగు అహంకారం. భక్తి ప్రేమలతో గురువు సేవ యందు తనను తాను నియోగించుకొనుట శిష్యుని విధి. అంతేగాని గురువు ఆపేక్షింపతగిన హక్కు గాని విశేషాధికారము గాని కాదు. నాకొక దృష్టాంతము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. ఒక మాట ఎందు చూచిననో కానవచ్చడి ఈ తెగకు చెందిన గురువులలో ఒక మూఢుడు ఆశ్రయించి శిష్యుడుగా కోరెను. తన గురుత్వం కూటమునకు అధికముగా ఒకడు చేరుటను గురువు హర్షించి వానికి శిష్యధర్మములు బోధింప ఆరంభించినను. గురువునెడ సంపూర్ణ విధేయత కలిగి అతని వ్యక్తిగత అవసరములను ఎల్లవేళలా చూచుకొనుచు సేవలు నర్చుచుండలేను. ప్రత్యుదయమును సాయంకాలము అతనికి సాష్టాంగ ప్రణామము ఆచరించి గురువు నిద్రించిన పిమ్మట పడుకొని అతను మేల్కొన పూర్వమే లేయవలేను. పాపమా దీనుడు ఇది అంతయు చేత కాదని అమాయకముగా ఇట్లడిగిన. మీరు చెప్పినట్లు ఖచ్చితముగా నడుచుకొనని ఎడల నేను ఏమగును? దానికి ఇచ్చిన గట్టి ప్రత్యుత్తరము, నీవు బహిష్కృతుడవై వినాశమొందెదవు. సవినయముగా శిష్యుడు ఇట్లనెను, అయ్యా, అట్లయిన మీరు నన్ను గురువుగా స్వీకరించితిరేని మీరెంతో దయాళువులగుదురు. గురు శిష్యుల మధ్య అసూయ ఘర్షణలు చెలరేగిన సందర్భములు తరచూ మనము చూచుచుందుము. ఇదంతయు ఎందువలన? ఇదే కేవలము స్వార్థపరత, వ్యక్తి లాభాపేక్షల మూలముననే. అందుచేత గురువు తప్పక వ్యక్తిగత వాంఛ, స్వార్థ చింత వీడినవాడై ఉండవలేను. గర్వాధిక్య భావములు బొత్తిగా లేనివాడై ఉండవలేను. మరియు విశాల మానవ కోటికి నిజమైన సేవకుడై పేరు గాని ప్రఖ్యాతి గాని ధనము గాని పొందవలేనను స్వార్థపరమగు దుర్బుద్ధి లేక నిర్మల ప్రేమతో ప్రజలకు బోధించువాడై ఉండవలేను. సాధ్యమైనంతటి అత్యున్నత సీమ వరకు అనుభవము సాధించిన వాడై ఉండి ప్రాణావతి శక్తి ప్రసరింప గలవాడై ఉండవలేను. సంపూర్ణ విజయమును కోరితిమేని అట్టి వానినే మన మార్గదర్శిగా నిర్ణయించుకొనవలేను. అనర్హుడగు గురువు మార్గదర్శకత్వమునకు తల యొగ్గుట కంటే జీవితాంతము గురువులేకయే ఉండుట మేలు. బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే, గురువు అయినటువంటి వాళ్ళల్లో
లేస మాత్రము కూడా స్వాతిశయ భావాలు ఉండకూడదు. దీనికి బాబూజీ గారి గురువైనటువంటి లాలాజీ గారే చక్కటి ఉదాహరణ అని చెప్తున్నారు. కాకపోతే మనకి బాబూజీ గారు కూడా ఉదాహరణే. లాలాజీ గారు ఏం చేసేవాళ్ళంటే తమ శిష్యుల మధ్యలో శిష్యులు అనేటువంటి భావన, తాను గురువు అనేటువంటి భావన లేసమాత్రము ఉంచుకోకుండా అందరికీ సేవలు చేసేవాళ్ళు అన్నమాట. కేవలము ఆధ్యాత్మికంగా కాదు, వైయక్తికంగా కూడా సేవలు చేసేవాళ్ళు. అది కొందరు అభ్యాసులకి తెలియకుండానే కూడా సేవలు ఎన్నో చేసినారు. కాబట్టి గురువు తన ఆధిక్యతని ఎప్పుడూ వదిలిపెట్టేసి తాను ఒక సామాన్య మానవ సేవకుడని భావించి సేవ చేసేది చాలా ఆవశ్యకము అని బాబూజీ గారు చెప్తున్నారు. అత్యవసరమైనటువంటి సమయంలో తప్ప శిష్యుని చేత సేవలు చేయించుకోరాదు. అది చేయించుకున్నా కూడా తాము తిరిగి శిష్యునికి ఎంతగా చేయగలరో సేవలు అంత మాత్రమే చేయించుకోవాలి అని చెప్తున్నారు బాబూజీ గారు. కాబట్టి ఇప్పుడు కాలంలో ఏంటి అంటే చాలామంది గురువులు ఈ వ్యక్తిగత సేవల్ని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వాళ్ళకు చాలా సుఖము చేకూరుతుంది కదా అందరూ వచ్చి సేవలు చేస్తుంటే. దానికి శిష్యులందరినీ ఈ ఒక సేవలు చేసేదానికి వాళ్ళు ప్రోత్సహిస్తుంటారన్నమాట. అంటే గురువు పాదాలు తాకి నమస్కరించడము, లేదా పాదాలు వత్తడము, ఇటువంటి అన్ని పనులు చేయించుకుంటుంటారు. దాని నుంచి ఏమంటే గురువులో ఉండేటువంటి ఆ దైవీ ఒక శక్తి ఏముంది కదా శిష్యుల్లో ప్రవహిస్తుంది, శిష్యునికి ఆధ్యాత్మిక ప్రగతి కలుగుతుంది అని చెప్తారనమాట. కాకపోతే బాబూజీ గారు ఏం చెప్తున్నారు, ఆ రకంగా అయ్యేటుంటే గురువే ఆ పని శిష్యుడికి చేయొచ్చు కదా అని. అంటే ట్రాన్స్మిషన్ త్రూ టచ్ అన్నప్పుడు స్పర్శించితే ప్రాణాహుతి శక్తి ప్రవహిస్తుంది అంటే ఆ స్పర్శ ఏదో గురువే చేయొచ్చు కదా శిష్యుడికి. గురువే శిష్యుడి పాదాలని ఒత్తచ్చు కదా, అతనికి సేవ చేయొచ్చు కదా అని అడుగుతున్నారన్నమాట. దీనికి కాదు అని ఎవరు జవాబు చెప్పేటువంటి సాహసం ఎవరు చేయలేరు అని చెప్తున్నారు. కాబట్టి గురువు అనేటువంటి వాడు వినమ్ర సేవకుడి వలె సర్వ మానవ కులమునకు సేవ చేసేటువంటి వాళ్ళలాగా ఉండాలి. మానవ కుల ఉద్ధారానికి పాటుపడాలి అని చెప్తున్నారనమాట. కాబట్టి నిజంగా గురువు స్థానము ఒక వింతైనది. ఎందుకంటే తాను గురువని కానీ అనుచరులందరికీ నా గొప్ప అని కానీ ఎప్పుడైతే ఎవరైతే భావిస్తారో వాళ్ళు గురువు అనేటువంటి పదవికి సరి అయినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళల్లో అతిహీనమైనటువంటి అహంకారం ఉంటుంది. భక్తి ప్రేమలతో గురువు సేవ లోపల తనను తాను వినియోగించుకునేది శిష్యుని విధి, అంతేగాని గురువు అపేక్షించకూడదు. అది బాబూజీ గారు చెప్తున్నారు. దాన్ని హక్కు అని కానీ విశేషాధికారం అని కానీ తలుచురాదు. దానికి బాబూజీ గారు ఒక కథ ఏం చెప్తున్నారంటే, ఎవరో ఒక శిష్యుడు వచ్చేసి ఒక గురువుని ఆశ్రయించినాడంట, మీకు శిష్యుని అవ్వాలి నేను అనేసి. అప్పుడు ఆ గురువు శిష్యుడికి ఏమేమి పనులు చేయాలి శిష్యుడు అవ్వాలంటే అన్నీ బోధించినాడంట. నువ్వు చాలా వినయ విధేయతలతో ఉండాలి, గురువుకి సేవలు చేయాలి, రాత్రి నేను పడుకున్నాక పడుకోవాలి, నేను లేసే కన్నా ముందే లేయాలి, నేను భోజనం చేసిన తర్వాత నువ్వు తినాలి, ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ వచ్చాడట. అవన్నీ చూసేసి వినేసి, అయ్య బాబోయ్ ఇది ఎక్కడ వచ్చింది చూద్దాం, నాకు అవ్వదు ఇది ఇంతంతా పనులు చేయడం అనేసి ఆ శిష్యుడు ఏమన్నాడంటే, ఇది చెయ్యకపోతే ఏమవుతుంది అంటే, చెయ్యకపోతే ఏముంది నేను బహిష్కారం చేస్తాను, అంతేకాకుండా నీకే పురోభివృద్ధి ఉండదు అని చెప్తాడనమాట గురువు. అప్పుడు ఆ శిష్యుడు అన్నాడంటే, అయ్యా అయితే నేను గురువు అయితే మీరు శిష్యులైతే బాగుంటుంది అని అనేసి. అంటే ఆ శిష్యుల ఒక శిష్యరికం అనేటువంటిది ఆ గురువు ఆ శిష్యులతో చేయించుకునేటువంటి సేవలు ఏమున్నాయి కదా, అవన్నీ ఊరికే గురువు యొక్క ఆత్మ ప్రతిష్టను బలం పరుస్తుందే కానీ అందునుంచి ఎటువంటి మేలు చేకూరుస్తుంది అని చెప్పలేము. కాబట్టి ఇప్పుడు కాలం లోపల ఇది తారుమారవ్వాలి. శిష్యులకే గురువులు సేవలు చేయాలి. ఇది స్వార్థపరమైనటువంటి లాభాపేక్షాల మూలము నుంచే ఇదంతా జరుగుతుంది. కాబట్టి గురువు తప్పకుండా వ్యక్తిగత వాంఛ కానీ స్వార్థ చింత కానీ వీడినటువంటి వాడై ఉండాలి
అంతేకాకుండా గర్వము, అధిక్య భావములు ఇవన్నీ బొత్తిగా లేనటువంటి, అహో నాకే చాలా తెలుసు, నేనే గొప్పవాడిని, నీకేం తెలుసు, ఇటువంటి భావనలు లేకుండా ఉండాలి. అంతేకాకుండా విశాలమైనటువంటి మానవ కోటికి నిజమైనటువంటి సేవకుడై సేవను చేయాలి. పేరు ప్రఖ్యాతి కానీ, ధన ఒక ఆపేక్ష కానీ, స్వార్థం కానీ ఉండకూడదు అని చెప్తున్నారు. సాధ్యమైనంతట అత్యున్నతమైనటువంటి స్థితులని పొందినటువంటి వాడై ప్రాణాహుతి శక్తిని ప్రసారింప చేయగలిగేటువంటి వాడై ఉండాలి. సంపూర్ణ విజయాన్ని కోరితే మనం అటువంటి వాడినే మార్గదర్శిగా ఎన్నుకోవాలి. అనర్హులైనటువంటి గురువుని మార్గదర్శకులుగా ఎన్నుకునేదానికన్నా జీవితాంతం గురువే లేకుండా ఉండడమే మేలు అని చెప్తున్నారు బాబూజీ గారు. కాబట్టి అదృష్టవశాత్తు భగవంతుడి దయతో మనకు బాబూజీ మహారాజు గారు దొరికినారు. ఇందులోని ప్రతి ఒక్క లక్షణము బాబూజీ గారికి ఉన్నది. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఏంటి అంటే, ఈ అహంకారం లేకుండా ఉండడము, ఈ గర్వభావన లేదు, గౌరవం కావాలి, ప్రతిష్ట కావాలి, వస్తులాభము కావాలి, వేరే వాళ్ళ నుంచి సేవల్ని ఆపేక్షించడము, ఇది మనం కూడా చేయకూడదు, మనలో కూడా ఉండకూడదు. ఎందుకంటే మనము ఆ గురువులో లీనం అవ్వాలనుకుంటున్నామంటే ఇవన్నీ మనలో కూడా ఉండకూడదు. ఇవన్నీ అవగుణాలు. ఇవన్నీ ఏం చూపిస్తాయి? మన అహంకారాన్ని చూపిస్తాయి. ఇవి ఏమన్నా ఉంటే అందరితో ప్రేమ భావనతో కూడి ఉండి మన సహబాంధవులకు సేవలు చేయాలి. మనము అటువంటి ఒక మనోప్రవృత్తిని పెంచుకోవాలి మనం. అది ఇక్కడ చెప్తున్నారు. కేవలం గురువుకి ఒకటే ఉండాలని చెప్పారు. మనం ఎలా ఉంటే పర్వాలేదని కాదు. గురువుకే ఇలా ఉండాలంటే, మనం గురువుని అనుసరిస్తున్నామంటే మన ఒక స్థితి కూడా ఈ రకంగానే మనం మార్చుకోవాలి. మార్చుకుంటే అప్పుడు గురువులో మనం లీనం అవ్వడానికి అవుతుంది. లేకపోతే ఎలాగవుతుంది? కాబట్టి మిత్రులారా, ఇంతటితో ఈ ఒక అధ్యాయం ముగిసింది. ఇంకా వచ్చే సత్సంగంలో ముందటి అధ్యాయము ఆధ్యాత్మిక శిక్షణ అనే దాని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాము. అప్పటిదాకా సెలవు. నమస్కారం. Mm-hmm.